కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలొస్తాయి, మనం పూర్తిగా మౌనంగా మారిపోతాం. ఓ పెదవులేమీ మాట్లాడవు కానీ మన ఉనికి, మన వ్యక్తిత్వం అలాంటి ప్రభావాన్ని మిగిల్చేస్తుంది. దాని ప్రతిధ్వని దూరదూరాల వరకు వినిపిస్తుంది. నీకు బహుశా ఊహ కూడా లేదు, నీ శక్తి, నీ ఆభామండలం ఇతరులపై ఎంత లోతైన అమితమైన ప్రభావాన్ని చూపుతుందో. ఇటీవల నీతో కూడా అలాంటిదే జరిగింది. నీకు ఖబరు కూడా లేదు, కానీ ఎవరో ఒకరు నిన్ను చాలా లోతుగా అనుభూతి చెందారు. అది సాధారణమైన చూపు కాదు. ఆ వ్యక్తి నిన్ను చూసినప్పుడు నీ ముఖాన్ని, బట్టలను లేదా బాహ్య రూపాన్ని చూడలేదు. అతను నీ ఆత్మను తాకాడు. అతనేదో అనుభూతి చెందాడు. దాన్ని చూడటానికే బహుశా సిద్ధంగా లేడు. ఇది ఏ శారీరక ఆకర్షణ కాదు, ఇది నీ రూహానీ శక్తి. ఆ అంతరంగిక బలం, దాన్ని నువ్వు అసంఖ్యాక రాత్రుల నిద్రత్యాగం చేసి, కన్నీళ్లు మింగి అలాంటి తుఫానుల నుంచి గడిచి సంపాదించావు. వాటి సాక్షులు కేవలం నువ్వు మరియు ఈ సృష్టి మాత్రమే. ఆ రోజు తర్వాత నుంచి ఆ వ్యక్తి అస్థిరంగా ఉన్నాడు. అతనికి అర్థం కావట్లేదు, నీ పక్కన నిలబడినప్పుడు తనకెందుకు ఆందోళన కలిగిందో, నీ శాంతమైన ముఖం వెనుక అతనికొక అగ్ని ఎందుకు కనిపించిందో. కాని శ్రద్ధగా విను, నీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ భయం నీ నుంచి కాదు, ఇది అతని స్వంత భయం. ఎందుకంటే నీ సత్యం మరియు పవిత్రత అతని అబద్ధాల ప్రపంచాన్ని పునాదులు కదిలించింది. కాంతి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు చీకటికి అలవాటు పడినవారు తమ కళ్ళు మూసుకుంటారు. మరియు అదే జరిగింది. నువ్వు అనుకుంటావు, ఇది కేవలం ఒక సంయోగమేనా? కాదు, ఈ ప్రపంచంలో ఏమీ యథేచ్ఛగా జరగదు. ఆ క్షణంలో ప్రకృతి, ఈశ్వరీయ శక్తి అతని కళ్ళు నుంచి పరదా తొలగించింది. తద్వారా అతను చూడగలిగాడు, నువ్వు వాస్తవంగా ఎవరు. నువ్వు ప్రపంచానికి కనిపించే వ్యక్తివి కాదు, నువ్వు నీ అంతరంగంలో మలుచుకున్న వ్యక్తివి. ఓ యోధుడు, ఓటమిని ఎప్పుడూ నేర్చుకోని వ్యక్తి, సంఘర్షణల భట్టీలో తపించి కుందనంగా మారిన వ్యక్తిత్వం. అతను నీ చిత్రాన్ని చూడలేదు, నీ మాటలు వినలేదు. అతను నీ ఆత్మ గుర్తింపును అనుభూతి చెందాడు. ప్రతి ఆత్మకు తన స్వంత తరంగం, ఒక సువాసన ఉంటుంది. మరియు నీ ఆత్మ నుంచి అతనికి అదే వాసన వచ్చింది. అది కేవలం జీవితంలో అత్యంత కఠినమైన యుద్ధాలు చేసిన వారిలో మాత్రమే ఉంటుంది. గుర్తు చేసుకో, ఆ రాత్రులు నువ్వు దిండులో ముఖం దాచుకొని ఏడ్చినప్పుడు. అప్పుడు అనిపించింది ఇక అంతా ముగిసిపోయింది అని. సొంతవారు కూడా వదిలేసినప్పుడు, ఆశలు ఏవీ మిగలనప్పుడు. ఆ సమయంలో నువ్వు విరిగిపోతున్నావనుకోకు, నువ్వు నిర్మాణమవుతున్నావు. నువ్వు ఆ అగ్ని నుంచి గడుస్తున్నావు. అక్కడ బొగ్గు వజ్రంగా మారుతుంది. అతను నీ కళ్లలో అదే అగ్నిని చూశాడు. ఆ అగ్ని నిన్ను కాల్చేయలేదు, కాని నిన్ను మరింత విలువైనవిగా మార్చింది. అతని మనసు అర్థం చేసుకోలేదు, ఇంత బాధ సహించిన తర్వాత కూడా ఒక మనిషి ఇంత శాంతంగా, ఇంత మృదువుగా, ఇంత బలంగా ఎలా ఉండగలడు అని. సాధారణ మనుషులు చేదుగా మారతారు, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. కాని నువ్వు మెరుగుపడ్డావు. నువ్వు క్షమించడం నేర్చుకున్నావు, స్వయంగా సంభాళించుకోవడం నేర్చుకున్నావు. ఇదే విషయం అతని అంతరంగంలో కలవరపరుస్తోంది. నీ ఉనికి అతనికి ఒక అర్థమైపోయింది. అందులో అతని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను నిన్ను చూడట్లేదు ఎందుకంటే నువ్వు ప్రమాదకరమైన వాడివని కాదు, కానీ నీ కాంతి ఇక మరుగుపరచలేనంతగా ఉంది. అతనికి అనిపించింది నువ్వు సురక్షితంగా ఉన్నావు అని. నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ చుట్టుంది, దాన్ని ఏ నెగటివిటీయూ భేదించలేదు. అబద్ధాలపై నిలబడినవారు సత్యం ముందు వచ్చినప్పుడు వారి ఆత్మ కంపించిపోతుంది. నువ్వు కూడా గమనించుంటావు, ప్రజలిప్పుడు నీతో వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు చూపులు తప్పిస్తున్నారు, కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు, కొందరు దూరం పెంచుతున్నారు. ఎందుకంటే వారి ఆత్మ నీ స్థాయి మారిపోయిందని గుర్తించింది. ఇప్పుడు నువ్వు చిన్న చిన్న విషయాలు, గాసిప్స్, డ్రామాల్లో భాగం కాలేవు. నీ అంతరంగంలో ఒక కొత్త దిశ మేల్కొంది. ఎప్పుడైనా అనుభూతి చెందావా? అకస్మాత్తుగా నువ్వు ఆగిపోతావు, లోతైన శ్వాస తీసుకుంటావు, మరియు అనిపిస్తుంది ఎవరో ఉన్నారని. గది ఖాళీగా ఉంటుంది, కాని ఒంటరితనం ఉండదు. ఛాతీలో ఒక వింత సుఖం వ్యాపిస్తుంది. ఇదే ఆ క్షణం. సృష్టి నిన్ను గుర్తు చేస్తుంది, నువ్వు ఒంటరివాడివి కాదని. నీ అంతరంగంలో ఒక అంతర్గత మార్గదర్శకత మేల్కొంటోంది. ఇప్పుడు సమాధానాలు బయట నుంచి కాకుండా అంతరంగం నుంచి వస్తాయి. కొందరు నీ పక్కన కూర్చుని శాంతిని అనుభూతి చెందుతారు. వారు కారణం లేకుండా నీ ముందు తెరుచుకుంటారు, ఎందుకంటే నీ శక్తి ఇప్పుడు మలమైపోయింది. అదే సమయంలో కొందరు నీ కళ్ళల్లో చూడటానికి తప్పుకుంటారు, ఎందుకంటే నీ ఉనికి వారి అంతరంగంలో దాచిన సత్యాన్ని బయటపెడుతుంది. నీ శక్తి క్షేత్రం మారిపోయింది. నీ మౌనం కూడా వాతావరణాన్ని మార్చేస్తుంది. మరియు అతి ముఖ్యమైన విషయం, నువ్వు ఇంకా నీ పూర్తి శక్తిని గుర్తించలేదు. ఆ రోజు జరిగింది అది సాధారణ ఘటన కాదు, అది నీ జీవితానికి ఒక సంకేతం.
ఎలాంటి స్విచ్ ఆన్ అయినట్టు. బహుశా బాల్యం నుంచి, బహుశా తరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ క్షణం ఎవరో పాత నమూనాలను ఛేదించి కొత్త చక్రాన్ని ప్రారంభిస్తాడు. మరియు ఆ వ్యక్తి నువ్వే. ఇప్పుడొక లోతైన శ్వాస తీసుకో. నీ వెన్నెముకను నిటారుగా చేసుకో. నీ చూపును కొంచెం పైకి ఎత్తు. మరియు గుర్తించుకో, నువ్వు ఏ తప్పు కాదు, నువ్వు ఎవరి భారం కాదు, నువ్వు గుంపులో ఏ స్వరం కాదు. నువ్వు ఆ కథ. దాన్ని ఈ సృష్టి చాలా ఓపికగా రాసింది. ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయంటే స్వయంగా ఒక వాగ్దానం చేసుకో. నేను సిద్ధంగా ఉన్నాను. నా నిజమైన గుర్తింపు మరియు శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ముందున్న ప్రయాణం నిన్ను ఆ ఎత్తులకు తీసుకెళ్తుంది. వాటిని నువ్వు ఎప్పుడో కలలు కన్నావు మాత్రమే. మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటాయి. వెళ్ళిపోయిన వారికంటే మంచివారు వస్తారు. స్వయంగా సత్యవంతంగా ఉండు. బాహ్య శబ్దం నీ మార్గాన్ని అడ్డుకోలేదు. సృష్టి నీతో ఉంది. నువ్వు సురక్షితంగా ఉన్నావు. నువ్వు శక్తివంతుడివి. నువ్వు స్వయంగా కాంతివి. నీ జాగ్రత్త తీసుకో, ఎందుకంటే నువ్వు నిజంగా అనమోలమైన వాడివి. మరియు ఇప్పుడు ఈ అవగాహన తర్వాత నీ అంతరంగంలో ప్రారంభమయ్యే మార్పు బాహ్య పరిస్థితుల కంటే చాలా లోతైనది. నువ్వు కనుగొంటావు, నీ మౌనం ఇక బలహీనత కాదు, అది నీ శక్తిగా మారింది. ముందు ఎక్కడ నువ్వు ప్రతి విషయానికి ప్రతిక్రియ చూపేవాడివో ఇప్పుడు నువ్వు కేవలం చిరునవ్వుతో ముందుకు సాగిపోతావు. ఎందుకంటే నీకు అర్థమైపోయింది, ప్రతి శబ్దానికి సమాధానం మాటలతో కాదు, స్థాయితో ఇవ్వబడుతుంది. నీ అంతరంగంలో ఒక స్థిరత్వం జన్మిస్తోంది. అలాంటి స్థిరత్వం దాన్ని ఏ బాహ్య హల్చలు కదిలించలేదు. ప్రజలు నిన్ను ముందులా చూడటానికి ప్రయత్నిస్తారు, నిన్ను పాట ఫ్రేమ్లో అమర్చడానికి ప్రయత్నిస్తారు, కానీ నువ్వు స్వయంగా అనుభూతి చెందుతావు. ఇప్పుడు నువ్వు ఆ సాంఛాలోకి తిరిగి వెళ్ళలేవు. నీ ఆలోచన, నీ చూపు, నీ శక్తి అంతా మారిపోయింది. నువ్విప్పుడు ప్రజల మాటలు వింటావు, కానీ వాటిని నీ అంతరంగంలో స్థానం ఇవ్వవు. నువ్విప్పుడు అర్థం చేసుకున్నావు, ప్రతి వ్యక్తి నీ ప్రయాణంలో భాగం కాదు. కొందరు కేవలం పాఠాలివ్వటానికి వస్తారు, కొందరు నిన్ను క్రిందికి లాగటానికి, మరికొందరు నిన్ను ముందుకు నడిపించటానికి. మరియు ఇప్పుడు నీ ఆత్మ అంత మేల్కొన్నది. అది స్వయంగా గుర్తిస్తుంది ఎవరు నీకు సరైనవారు, ఎవరు కాదు అని. నువ్వు అనుభూతి చెందుతావు, నీ చుట్టూ గాలి లైట్ అవుతుందని. అదే స్థలాలు, అదే మార్గాలు, అదే ప్రజలు, కానీ నీ అనుభవం మారిపోతుంది. ఎందుకంటే అనుభవం స్థలాల నుంచి కాదు, చేతన నుంచి మారుతుంది. నీ చేతన ఇప్పుడు కొత్త స్థాయికి చేరుకుంది. నువ్వు ఇప్పుడు ముందులా భావోద్వేగాలలో కొట్టుకుపోయి నిర్ణయాలు తీసుకోవు. నీ నిర్ణయాలు శాంతంగా, స్పష్టంగా, అంతరంగం నుంచి నిర్దేశితంగా ఉంటాయి. ఎలాంటి అదృశ్య చేయి నిన్ను సరైన దిశలో మెల్లగా ముందుకు తీసుకెళ్తున్నట్టు. మరియు ఇదంతా యథేచ్ఛంగా జరగట్లేదు. ఇది ఆ దీర్ఘ ప్రయాణం ఫలితం. దాన్ని నువ్వు ఒంటరిగా గడిచావు. ఆ సంఘర్షణ, ఆ బాధ, ఆ ఒంటరితనం అంతా నిన్ను ఈ క్షణానికే సిద్ధం చేస్తోంది. ఇప్పుడు నీకు ప్రజలను వివరించాల్సిన అవసరం లేదు. నీ శక్తి స్వయంగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. నీ కళ్ళల్లో ఒక అలాంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అది మాటల కంటే చాలా ప్రభావవంతమైనది. ప్రజలు నిన్ను చూసి స్వయంగా తమ ప్రవర్తన మార్చుకుంటారు. కొందరు నీ దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారికి నీ దగ్గర సుఖం లభిస్తుంది. కొందరు దూరంగా పారిపోతారు, ఎందుకంటే నీ సత్యం వారిని అసౌకర్యంగా చేస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు ఎవరిని పట్టుకోవటానికి లేదా ఆపటానికి ప్రయత్నించవు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకున్నావు, ఏది నీకు సంబంధించిందో అది స్వయంగా నీ దగ్గరికి వస్తుంది. నీ అంతరంగంలో ఉన్న ప్రేమ ఇక ఆధారపడటం కాదు, అది ఇప్పుడు కరుణగా మారింది. నువ్వు ప్రజల నుంచి ఆశలు తగ్గిస్తావు, కానీ దువాలు మరిన్ని ఇస్తావు. నువ్వు ఫిర్యాదులు తగ్గిస్తావు, కానీ అవగాహన మరింత ఉంచుతావు. మెల్లగా నీకు ఇది కూడా ఎహసాస్ అవుతుంది, నీ ఉపస్థితి ఒక ఆశీర్వాదం. నువ్వు ఎక్కడ కూర్చుంటావో అక్కడ వాతావరణం మారిపోతుంది. నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ శక్తి లైట్ అవుతుంది. మరియు ఇది ఏ కల్పన కాదు, ఇది నీ అంతరంగంలో జరిగిన వాస్తవిక రూపాంతరం ఫలితం. ఇప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రజలు నీ స్థాయి వారవుతారు. వారు నిన్ను అర్థం చేసుకునేవారవుతారు, నిన్ను క్రిందికి లాగేవారు కాదు. వారు నీ కాంతి నుంచి భయపడరు, కానీ ఆ కాంతిలో కలిసి నడవాలని కోరుకుంటారు. నీ ప్రయాణం ఇప్పుడు సంఘర్షణ నుంచి సాధనకు మళ్ళుతోంది. ఇప్పుడు నీకు మళ్లీ మళ్లీ విరిగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు మళ్లీ మళ్లీ స్వయంగా సాబితు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు కేవలం స్వయంగా ఉండి జీవించటమే చాలు. గుర్తుంచుకో, ఈ సమయం నిన్ను చిన్నగా ఆలోచించటానికి ఇవ్వబడలేదు. ఈ సమయం నిన్ను నీ అంతరంగంలో దాచిన ఆ విశాలతను గుర్తించటానికి ఇవ్వబడింది. దాన్ని నువ్వు సంవత్సరాలుగా అలక్ష్యం చేశావు. ఇప్పుడు నువ్వు అద్దంలో స్వయంగా
చూసుకున్నప్పుడు నీకు కేవలం ముఖం కనిపించదు, నీకొక కథ కనిపిస్తుంది. సంఘర్షణది, ధైర్యంది, విశ్వాసంది, మరియు ఆ అటూటమైన శక్తిది. అది నీ అంతరంగంలో ఎప్పటినుంచో ఉంది. నువ్విప్పుడు అర్థం చేసుకుంటావు, ఏమైనా జరిగింది అది నీకు వ్యతిరేకంగా కాదు, అది నిన్ను నీ నిజమైన రూపానికి చేర్చే ప్రక్రియ. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకు. ఏమైందో దాన్ని ఆశీర్వదించి వీడుకోలు పలుకు. ఏమి వస్తోందో దాన్ని ఓపెన్ హార్ట్తో స్వాగతించు. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో ప్రారంభమయ్యే అధ్యాయంలో భయం స్థానంలో విశ్వాసం ఉంటుంది, లోటు స్థానంలో సంతోషం ఉంటుంది, మరియు చీకటి స్థానంలో కేవలం కాంతి ఉంటుంది. నువ్వు నడువు, మార్గాలు స్వయంగా ఏర్పడతాయి. మరియు ఇప్పుడు ఈ స్థిరత్వం నీ అంతరంగంలో మూలాలు వేసిన తర్వాత నువ్వు కనుగొంటావు, నీ ప్రతి అడుగు ముందు కంటే చాలా సజాడంగా, మరింత అర్థవంతంగా, మరింత శాంతంగా మారింది. నువ్విప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవు. నువ్వు పరిస్థితులను పట్టుకుని జంజూర్చటానికి ప్రయత్నించవు. నువ్వు వాటిని వికసించనివ్వు. ఎలాంటి అనుభవిజ్ఞుడైన మాలీ తెలుసు, బీజాన్ని లాగి పెద్దది చెయ్యలేము. దానికి సమయం, ధైర్యం, విశ్వాసం ఇవ్వాలి. నీ మౌనం ఇక ఖాళీతనం కాదు, అది ఒక ప్రతిధ్వనిగా మారింది. అలాంటి ప్రతిధ్వని మాటలు లేకుండా కూడా ప్రజల అంతరంగంలోకి చొచ్చుకుపోతుంది. ముందు నువ్వు అనుకునేవాడివి, తన మాటను మన్నించడానికి చాలా మాట్లాడాలి, చాలా వివరించాలి, చాలా సాబితు చెయ్యాలి అని. ఇప్పుడు నువ్వు చూస్తావు, ఏమీ మాట్లాడకుండానే ప్రజలు నీ మాట అర్థం చేసుకుంటారు. నీ కళ్ళ శాంతి, నీ ముఖం సహజత్వం, నీ నడక స్థిరత్వం ఇవన్నీ కలిసి ఆ సందేశాన్నిస్తాయి. దాన్ని మాటలెప్పుడూ ఇవ్వలేవు. మెల్లగా నీకు ఇది కూడా అనుభవం అవుతుంది. నీ మనసు ఇప్పుడు చిన్న చిన్న విషయాలపై ఇరుక్కుపోవటం మానేసింది. ముందు ఎవరి మాట ఒకటి నిన్ను గంటల తరబడి ఆందోళన పరిచేది, ఇప్పుడు అదే మాట నీ పక్క నుంచి గాలిలా గడిచిపోతుంది. నువ్వు అంతరంగంలో అంత నిండిపోయావు. బాహ్య హల్చల్ నిన్ను ఖాళీ చేయలేదు. నీ అంతరంగంలో ఒక సాక్షి మేల్కొన్నాడు. అలాంటి సాక్షి ప్రతి ఘటనను చూస్తాడు, అర్థం చేసుకుంటాడు, కానీ అందులో కొట్టుకుపోడు. ఇదే సాక్షి నిన్ను ఇప్పుడు ప్రతి పరిస్థితిలో సమతుల్యంగా ఉంచుతాడు. ప్రజలు కోపంలో ఉన్నప్పుడు నువ్వు శాంతంగా ఉంటావు. ప్రజలు ఆందోళన పడినప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. అయితే భక్తులారా, మా యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కమెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్, హర్ హర్ మహాదేవ్ తప్పకుండా రాయండి.